వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో చేరతారా అన్నది సరే ఓపెన్గానే ప్రసారం అవుతున్నటువంటి వార్తలు లేండి. వాళ్ళు కూడా చేరుతూ ఉన్నారు, లేదు అని వాళ్ళు కూడా ఎక్కడ చెప్పట్లేదు. క్రమంలో సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానళ్ళు వైసీపీకి షా 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 అని చెప్పి ఎలాంటి హెడ్డింగ్లు పెట్టినా నెట్టింట జరుగుతున్న చర్చ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నెట్టింట డిఫరెంట్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీదా మస్తాన్ రావు అనే పారిశ్రామికవేత్త, వాళ్ళు రాజ్యసభ ఎంపీ సీట్ కావాలంటే ఏమంటారు, ఏమైనా డబ్బులు పెట్టుకొని తెచ్చుకుంటారు, మళ్ళీ కనుక అదే డబ్బులు తీసుకొని వద్దనుకుంటారు. అటువంటి పారిశ్రామికవేత్తలతో వచ్చే నష్టం లేదు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ వదులుకొని వెళ్తూ ఉన్నారు అని అంటే నెట్టింట జరిగే చర్చ ఎంత ఇచ్చిండొచ్చు అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎవరికైనా రాజ్యసభ ఎంపీ వదులుకుంటారు వాళ్ళు, మోపిదేవినా, బీదా మస్తాన్ రావా, ఎక్సా, వైఏ, జెడ్, ఎవరికైనా ఇప్పుడు ఎంత ఇచ్చింటారు అంటారు చంద్రబాబు గారు, ఎంత ఇస్తే మారుతుంది అంటారు అనే చర్చ జరుగుతుంది. ఇదేంటి వీళ్ళేదో విలువల కోసము, సిద్ధాంతాల కోసం ఎవ్వడు పట్టించుకోవట్లేడు. ఈ పార్టీకి షాకు, ఆ పార్టీకి ఇంకేందో, ఆ పార్టీకి బలం, ఈ పార్టీకి షాక్, అటువంటి డిస్కషన్ ఏం లేదు. రాజ్యసభ ఎంపీ స్థానాన్ని కనుక వదులుకుంటున్నారు అంటే ఎంత ఇచ్చింటారు, ఎన్ని కోట్లు ఇచ్చింటారు అనేదే చర్చ. బట్ వాళ్ళు నెటిజన్స్ లేవనైతే పాయింట్లు ఏంటి అంటే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చే తర్వాత రాజ్యసభ పంపారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రాజ్యసభనే వదులుకుంటున్నారు అని అంటే ఆర్థిక ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. ఏదో ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నా అది ఇప్పటికిప్పుడు అయ్యే పని లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు పొలిటికల్గా అన్నది ఇప్పుడు కొంత నెటిజన్లు లేవనెత్తుతున్నటువంటి అంశం. అంతే. ఇంకా వైసీపీ అధినాయకత్వం మీద అసంతృప్తి ఉండడానికి ఇప్పుడేముంటుంది, అధికారం పోయిన తర్వాత అదంతా బోతులు, అవన్నీ బోతులు. మరి ఇప్పుడు రాజ్యసభ ఎంపీని వదిలేసుకొని అది తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక రాజ్యసభకు పంపించేకి వీళ్ళు అవకాశం ఇస్తున్నారంటే వీళ్ళ గట్టిగానే చేతులు ముట్టింటది. ఎంత ముట్టిండొచ్చు అనేది చర్చ. ఏమో మరి ఈ డీల్ సెట్ చేసిన వాళ్ళకైనా తెలియాలి ఎంత ముట్టిండొచ్చు అని. ఇచ్చిన వాళ్ళకైనా తెలిసి ఉండాలి, తీసుకున్న వాళ్ళకైనా తెలిసి ఉండాలి. కానీ బట్ నెట్టింట మాత్రం ఒక్కొరు ఫిగర్ అయితే చెబుతూ ఉన్నారు, ఇన్ని కోట్లు ఇచ్చిండొచ్చు, అన్ని కోట్లు ఇచ్చిండొచ్చు అని. వైసీపీకి షాకు, టీడీపీకి బలం, ఇటువంటిది ఎవడు పట్టించుకోవట్లేదు. ఊరకైతే పోరు కదా. ఇప్పుడే విలువలు ఉన్నోళ్ళు, సిద్ధాంతాలు ఉన్నోళ్ళు, ఐడియాలజీ ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. అటువంటి వాళ్ళు ఎవరు లేరు, పోరు. అట్లా ఉన్నోళ్ళు పోరు. పోవాలి అంటే ఏదైనా బలమైన కారణం చూపించే పోతారు. అధికారం లేనప్పుడు అటు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో 0 ఉన్నప్పుడు ఆ 0ను 1, 2, 3 పెంచుకునే అవకాశం ఇస్తున్నారంటే ఊరికే ఇస్తారా? సో ఎంత పోగంతకైతే డబ్బుల డీల్ జరిగింటుంది. ఎంత జరిగి ఉంటుంది అన్నది మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 14 నుంచి 19 మధ్యలో మన ఎమ్మెల్యేలను 23 మందిని తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి 20 కోట్లు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. కానీ అందులో కొందరికి ఇవ్వలేదట. వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేశారు, పార్టీలోకి వస్తాము అని చెప్పి, మనం వద్దన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి 2016-17లోనే 20 కోట్లు ఎమ్మెల్యేకి ఇచ్చి ఉండింటే ఇప్పుడు ఎంత ఇచ్చి ఉండొచ్చు రాజ్యసభ ఎంపీలకు అన్న ఆ చర్చను మొత్తం మీద అయితే నెట్టింట గట్టిగానే చేస్తూ ఉన్నారు. మరి ఎంత ఇచ్చి ఉండొచ్చు అంటే ఏం డీల్ ఉండొచ్చు? డబ్బు డీలా, పదవుల డీల్ అని ఏముండదు. ఖచ్చితంగా డబ్బుల డీలు, ఇంకా వేరే మాట్లాడుకోవడానికి అయితే ఏమి ఉండదు. అసలు ఎంత ఇచ్చి ఉండొచ్చు అన్నది ప్రశ్న. ఎంత ఇచ్చి ఉండొచ్చు అని. ఒకవేళ ఏమి ఇవ్వలేదు, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చారని వాళ్ళు చెబుతారా? అదంతా కనుక బుల్షిట్. మేము అట్లే డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చకపోతున్నామని చెప్పి వీళ్ళు చెబుతారా? సరే మంచిది, మీరు చెప్పేది కానీ కానివ్వండి. మరి నెట్టింట మాత్రం అట్లా చర్చ జరుగుతుంది, ఎన్ని కోట్లు ఇచ్చి ఉండొచ్చు అని. ఏమో మనకు తెలియదుగా.